నా దగ్గర ఉన్న వైట్ టక్సిడో గప్పి బేబీస్ ఇవి పుట్టినప్పుడు ఉన్న బేబీస్ అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ గ్రో అయితే అయిపోయినాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను అవి ఎంత గ్రోత్ అయితే వచ్చినాయో. ఇవి పుట్టి ఒక 2 months వరకు అయితే అవుతుంది. ఇది ఫీమేల్, దాని టెయిల్ చూడండి ఎంత బాగుందో. ఇందులో మేల్స్ అయితే తక్కువ ఉన్నాయి, ఒక 4 అలా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఫీమేల్సే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడిప్పుడే అవన్నీ కలర్స్ వస్తున్నాయి. మేల్స్ కూడా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయితే అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను, ఎందుకంటే కొత్త ప్లేస్కి అయితే మారాల్సి ఉంటుంది. సో అందుకనే నేను వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. కొత్త ప్లేస్కి మారాక ఇదంతా న్యూ సెటప్ అయితే చేయాలి. నేను ఛానల్ క్రియేట్ చేసింది ఓన్లీ ఫిషెస్ కంటెంట్ ఒకటే చేద్దామని అయితే కాదు. నేను రెగ్యులర్గా నా హాబీస్ ఇది ఫిషెస్ని పెంచుకోవడం అండ్ ప్లాంట్స్ని పెంచుకోవడం. సో అదంతా వీడియోస్ చేద్దాము. అండ్ మా సైడ్ ఏంటంటే ప్లేసెస్ అన్నీ బాగుంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కంటెంట్ అంతా చేద్దామని అయితే క్రియేట్ చేసుకున్నా. బట్ ఫిషెస్ వీడియోసే కంటిన్యూ చేస్తున్నా. ఇదే కంటెంట్ అయితే చేయాలనుకోవట్లేదు. ఇది నా హాబీస్ కాబట్టి, నా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తున్నా. అండ్ నేను డిఫరెంట్ ప్లేస్కి ఏదైనా మారితే కనుక నాకు ఈ సెటప్ అంతా చేసుకోవడానికి కుదురుతుందో లేదో కూడా తెలియదు ఇక్కడ కుదిరినట్టు. సో కుదరకపోతే నేను ఏంటంటే ఒక చిన్న సెటప్ అయితే చేసుకుని వీటిని పెంచుకుంటాను. సో అప్పుడు నాకు ఇదే కంటెంట్ చేయడానికి అయితే ఉండదు. సో నేను చేయాలనుకున్న కంటెంట్ కూడా అయితే పోస్ట్ చేస్తూ ఉంటా. నేను ఇంకా డిఫరెంట్ పెట్స్ లైక్ బర్డ్స్ ఇవన్నీ అయితే తెచ్చి పెంచుకుందాం అని అయితే అనుకున్నా. నాకు ఏమాత్రం ఛాన్స్ ఉండి నేను అవి తెచ్చుకున్నా సరే, నేను నా దగ్గర కంటెంట్ ఉంటుంది కాబట్టి పెట్స్ గురించి ఆ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తా. అండ్ ఇది ఇంకా వైట్ టక్సిడో బేబీస్ ఉన్నాయి కదా, అందులో ఒక బేబీ అనమాట. ఈ బేబీకి ఫిన్ కింద స్వెల్లింగ్ లాగా అయితే వచ్చింది. అది ఎందుకు వచ్చిందని అయితే నాకు తెలియట్లేదు. అది ఏమన్నా ఇన్ఫెక్షనా లేకపోతే పారాసైట్స్ వల్లనా లేకపోతే ఏమైనా దానికి డ్యామేజ్ ఏమైనా తగిలిందా అయితే నాకు తెలియట్లేదు. సో అందుకనే నేను దాన్ని సెపరేట్ ట్యాంక్లో అయితే పెట్టాను, ఎందుకంటే మిగతా బేబీస్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వకుండా. దాని గురించి ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇవి కూడా దాని బేబీసే. ఇందులో ఒక 2 times అయితే బ్రీడ్ చేసింది. కొంచెం పెద్దగా ఉన్నవైతే సెకండ్ టైం, ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి థర్డ్ టైం బేబీస్. ఒక 2 monthsలో 2 times అయితే బ్రీడ్ చేసింది ఇది. అండ్ నా దగ్గర ఉన్న ఇంకో వెరైటీ వచ్చేసి డంబో ఇయర్ గప్పి ఉంది కదా, వాటి బేబీస్ అనమాట ఇవైతే. ఇవి కూడా 1.5 month అవుతుంది. ఇప్పుడే కలర్స్ అయితే వస్తున్నాయి. ఇవి కూడా 2 times బ్రీడ్ చేసిన బేబీస్. అండ్ వీటి మదర్ కూడా ఇదే టబ్లో అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో అయితే ఫుల్గా కలర్స్ అయితే వస్తాయి, మంచిగా అయితే కనిపిస్తాయి. నేను కూడా వెయిట్ చేస్తున్నా. మీకు మళ్ళీ మొత్తం గ్రోత్ వచ్చాక నేను ఇంకో వీడియో అయితే చేసి ఇవి ఎలా ఉన్నాయి అనేది అయితే మీకు చూపిస్తాను.